హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వెహికల్ చూసుకుంటే గ్రాండ్ i10 అండి. 2016 ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్. 37,000 కిలోమీటర్స్ తిరిగిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఈరోజు వెహికల్ డెలివరీ ఇచ్చేస్తున్నాను కాకినాడ వాళ్ళకు. నన్ను నమ్మి కాకినాడ నుంచి వచ్చారండి. ఇదిగోండి సీల్ టైర్. మనము లాస్ట్ వీడియోలో మనం ఎట్లా మెన్షన్ చేశానో అలాగే వెహికల్ కూడా వాళ్ళకు ఇచ్చేస్తున్నాను. చూడండి 360 డిగ్రీస్. కాకినాడ నుంచి వచ్చారండి సార్ వాళ్ళు. ఇవ్వండి యాస్టీస్ ఎలా ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తానండి. కీస్ 2 చెప్పాను. ఇవ్వండి 2 కీస్ సార్ వాళ్ళ పేరు మీదకి. తంబు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినట్లు. ఇదిగోండి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇదిగోండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్. నెక్స్ట్ అండి ఇదిగోండి ఇవ్వండి ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఆర్సీ. నెక్స్ట్ పొల్యూషన్. అన్ని క్లియరెన్స్ చేసి సార్ వాళ్ళకి ఇస్తున్నాను. కాకినాడ వాళ్ళకు ఇది సెకండ్ వెహికల్ అండి నేను ఇవ్వడము. ఒకటి స్విఫ్ట్ 2016 ఇచ్చాను. ఇవ్వండి వెహికల్ మన దగ్గర ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇచ్చేస్తానండి. ఇవ్వండి రీడింగ్ కూడా చూపిస్తాను. కంప్లీట్ షోరూమ్ ట్రాక్. సార్ వాళ్ళు చెక్ చేపించుకున్నారు, నచ్చింది. సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి సార్ వాళ్ళ లగేజ్ మొత్తం. ఇది బ్యాటరీ న్యూ అనే అప్పుడు వీడియోలో చూపించాను, అది అట్లే ఉంది. ఇదిగోండి వెహికల్ మొత్తం ఇదండి. 2016 ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పుడు సార్ సెకండ్ ఓనర్ అయ్యారు. మన కడపకు వచ్చి తీసుకున్నారు సారు. i10 స్పోర్ట్స్ అండి 2016. సార్ గవర్నమెంట్ టీచర్ అంట. ఇదిగోండి రీడింగ్ కూడా 37,000, టోటల్లీ 38,000 అయిందండి. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ 2016 మోడల్. సార్ వాళ్ళు తీసుకున్నారు. హ్యాపీగా తీపిచ్చానండి వెహికల్ సార్ వాళ్ళకు. ఇంకా ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ 20 మినిట్స్లో బయలుదేరుతున్నారు సార్ వాళ్ళు. ఇవ్వండి వెహికల్ ఇది. మన దగ్గర జెన్యూన్ ఉంటాయండి వెహికల్స్. మనము కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఎలా ఉన్నాయో అలాగే ఇచ్చేస్తానండి. డైరెక్ట్ ఓనర్లతో మాట్లాడి ఇప్పిస్తానండి వెహికల్స్. ప్రతి ఒక్కరూ నిన్న వ్యాగ్నర్ పెట్టానండి. మీరు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. నాదేముంది గురువుగారు, అందరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి నాదేం లేదు గురువుగారు. ఒక 10,000 20,000 ప్రాఫిట్ బార్గెనింగ్ చేసి మాట్లాడేయమంటే మాట్లాడిస్తా అన్న. మీరేమో ప్రైజులు ఆకాశానికి పెట్టినట్టు పెడతారు. 2019 ఒక ఆయన హైదరాబాద్ ఆయన 3,90,000 380 పెట్టాలంట. ఎందుకు సార్ అట్లా మాట్లాడతారు? ఇంకొక ఆయన ఎవరో మెసేజ్లో పెట్టాడు మడిచి, బ్రో ఆయననే పెట్టుకోమని. మీ కారు కూడా ఎవరన్నా వాళ్ళు కూడా అట్లా అంటే మీరు ఎంత బాధపడతారో ఓనర్లు కూడా అంతే బాధపడతారండి. అది గుర్తుపెట్టుకోండి. ఒకరిని మనము తప్పుగా మాట్లాడే ముందు ఫస్ట్ మనము కరెక్ట్గా ఉంటే మేలు. మీకు నచ్చలేదా కారు కొనొద్దండి. మేమేం కొనండి అని మేమే రిక్వెస్ట్ చేయలేదే. కస్టమర్ ఏ ప్రైస్ చెప్తారో నేను అదే ప్రైస్ చెప్తాను. కానీ నా ఓన్గా నేనేమి వీడియోలో నేనేం చెప్పను కదా. నా వెహికల్ కాదు కదా. మడిచి పెట్టుకోమను బ్రో ఆయననే. 19 మోడలు 6,500 లక్షలు 7 లక్షలు పడుతుంది. ఈ ప్రైస్కి మోడల్ వస్తాయా రావా అని ఊరికనే ఫోన్లు చేసి మాట్లాడడము. అట్లాంటప్పుడు కొత్తది వెళ్ళాలనుకున్నప్పుడు మీరు కొత్తదే వెళ్ళండి. మీకు ఆ ప్రైస్ నచ్చలేదు, బార్గెనింగ్ ఎంత చెప్తున్నారు? ఇంత చెప్పారు, 490 అన్నారు, 470 అన్నారు. ఫైనల్ 450 460కి 450 వీడియోలో 460కి ఇప్పిస్తా అని చెప్పా. ఫైనల్ 450కి ఇప్పిస్తా అని చెప్పాను. అట్లుంటుంది. కానీ అన్న షోరూంలో ఉన్నప్పుడు అంత ప్రైజు 6 ఏళ్ళ బండికి ఇంత పెట్టడం అవసరమా? అన్నీ సెకండరీ అండి. అవన్నీ మాట్లాడకూడదు మనము. బండి ఒరిజినల్ ఉందా లేదా, షోరూమ్ ట్రాక్ లేదా, నెక్స్ట్ ఏమైనా ఇంజన్ ప్రాబ్లమా, డోర్లు ఏమైనా ప్రాబ్లమా, నెక్స్ట్ ఇంకొకటి బ్యానెట్ ఏమైనా, సస్పెన్షన్, బండి గురించి మాట్లాడండి, చెప్తాను ఎంతైనా.
ఓకేనా అండి, దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఓకేనా, సార్ వాళ్ళని పిలిపిస్తాను. సార్ రండి సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను దూరం దగ్గరికి మీరు ఇన్ని అన్నారు సార్. సార్ అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. అర్జున్ గారు నాకు కారు ఉందని చెప్పారు. అది ఆయన ఏ విధమైన క్వాలిటీస్ చెప్పారో అన్ని క్వాలిటీస్ ఆ కారులో ఉన్నాయి. నేను ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అండి. నాకు ముందైతే 4 లక్షలు చెప్పారు కారు, దాన్ని నాకు 3,40,000 ఇప్పించారు. మరి నాకు ఇంత సహాయం చేసిన అర్జున్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సార్ మీకు వీడియో కాల్లో మామూలు కాల్ చేసి వైజాగ్ వాళ్ళు కొన్నారండి. అది వాళ్ళకు వద్దన్న తర్వాత వాళ్ళతో కాన్ఫిడెన్స్ పెట్టించి మీకు ఈ కార్ గురించి వాళ్ళు చూసి మీరు 2 డేస్లో నాకు ఏ విషయం చెప్తా అన్నారు. తర్వాత మళ్ళీ 2 డేస్కి ఫోన్ చేసి అవన్నీ చెప్పకూడదు, నేను చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో బాగాలేదని హాస్పిటల్లో ఉండి మళ్ళీ తర్వాత 2 డేస్కి కాల్ చేసి నాకు 5,000 అడ్వాన్స్ కొట్టారు. సార్ నేను చెప్పాను, మీకు వెహికల్ నచ్చలేదా మీ అడ్వాన్స్ కూడా రిటర్న్ అట్లే చేసేస్తాను, సింగిల్ 1 రూపీ కూడా నేను పట్టుకోను, ఓనర్తో నేను మాట్లాడుకున్నా, రండి అన్న. సార్కి లైసెన్స్ కూడా జస్ట్ యాక్చువల్గా సార్ వాళ్ళు వెనస్డేనే రావాల్సింది, మొన్ననే నిన్నతో అయిపోవాల్సింది. సార్ కొద్దిగా వర్క్ ఉండి రాలేక బిజీగా అయిపోయి ఈరోజు వచ్చారు, నిన్న బయలుదేరారు. సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అండి, నన్ను నమ్మి కాకినాడ నుంచి వచ్చారు. కాకినాడ వాళ్ళకు ఇది 2వ బండి. సార్ మీ నెంబర్ చెప్పండి, కాకినాడలో వాళ్ళకు మీరు చెప్పండి వెహికల్ ఎలా ఉందో, మీ నెంబర్ కూడా చెప్పండి సార్. సార్ నా నెంబర్ డౌట్లు ఎవరికన్నా కావాలంటే మీరు విచారించుకోవచ్చు. ఇచ్చండి 9491688132 అండి నా నెంబరు. కారు చూసిన విధంగానే ఉందండి, ఆయన చెప్పిన విధంగా ఉంది, అంతా సాటిస్ఫాక్షన్ అండి. నేను కాకినాడ నుంచి వచ్చానండి. మీరు ఉండే ఏరియా సార్? మాది తాళరేవ్ అండి, యానం దగ్గర తాళరేవ్ అండి. సార్ మీకు ఇన్సూరెన్స్ చెప్పాను, ఇన్సూరెన్స్ కీస్ 2, ఓకే సార్. ఆర్సీ ఓకే సార్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్సీ ఓకే సార్. ఆల్ ఓకే, హ్యాపీ, సాటిస్ఫైడ్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ. ప్రతి ఒక్కరికి సార్ నా ఛానల్ గురించి చెప్పండి సార్, ప్లీజ్ లైక్ షేర్, ప్లీజ్ నేను చెప్పినట్టు చెప్పండి సార్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్. ప్రతి ఒక్కరికి దయచేసి అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను ప్రతి ఒక్క వెహికల్స్ నేను జెన్యూన్ గానే ఇప్పిస్తున్నాను, నేను జెన్యూన్ గానే ఉంటానండి. నేను డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ బండ్లే నేను ఎక్కువ డీల్ చేస్తుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్ ఈసారి వచ్చేసి డ్రైవర్, ఈసారి సార్ వాళ్ళ ఫ్రెండ్. సార్ మీ రివ్యూ చెప్పండి సార్, ఎలా ఉందో? బాగుంది సార్, బాగుంది. మీరు టెస్ట్ డ్రైవ్ కొట్టారు కదా? నేను నాకైతే మాత్రం సాటిస్ఫై. మీరు సార్? ఆల్ ఓకే, ఆల్ ద బెస్ట్. అందరికి సేఫ్ జర్నీ, హ్యాపీ జర్నీ. మీరు అక్కడికి వెళ్తానే నాకు ఫోన్ చేయండి సార్, నేను చేరుకున్నానని. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మొచ్చారే, అది పెద్ద గిఫ్ట్ అనుకుంటాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ హ్యాపీ జర్నీ సార్, జాగ్రత్తగా వెళ్ళండి.